ట్యూబ్ టెస్ట్ అంటే నొప్పులు భయపడుతున్నారా? నా పేరు డాక్టర్ శ్రీహర్ష, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ బర్త్ హెల్త్ గుంటూరు. ఫర్టిలిటీ చెకప్కి వచ్చే ప్రతి కపుల్కి ఈ ట్యూబ్ టెస్ట్ అనేది చాలా బేసిక్ టెస్ట్ అండ్ కంపల్సరీగా చేయాల్సిన టెస్ట్. అయితే ఈ టెస్ట్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నా హెచ్ఎస్జి, ఎస్ఎస్జి అండ్ లాప్రోస్కోపీ ఈ 3 టెస్ట్ ఎక్కువగా చెప్పమని చెప్తాను. లాప్రోస్కోపీ అనేది ఫైనల్ లెవెల్లో చేసే టెస్ట్. ఇది సర్జరీ ద్వారా మనం కన్ఫర్మ్ గా లాప్రోస్కోపీలో ఎక్కడ బ్లాక్ ఉంది, ఒకవేళ బ్లాక్ ఉంటే సరి చేయడానికి, ప్లస్ ఇంకేదైనా గడ్డలు గర్భసంచిలో ఉన్నా వాటిని రిమూవ్ చేయడానికి అండ్ గర్భసంచి చుట్టుపక్కల ఇన్ఫెక్షన్స్, ఉదాహరణకి ట్యూబ్స్ లో ఏదైనా వాపు ఉన్నా అట్లాంటి వాటిని క్లియర్ చేయడం కోసం చేసే అడ్వాన్స్ టెస్ట్. అయితే బేసిక్ లెవెల్లో చేసే డయాగ్నోస్టిక్ టెస్ట్ హెచ్ఎస్జి అండ్ ఎస్ఎస్జి. హెచ్ఎస్జి అనే టెస్ట్ ని ఎక్కువగా సజెస్ట్ చేయడానికి కారణం అది ఈజీగా ఓపీలో అయ్యే టెస్ట్ అండ్ చాలా తక్కువ కాస్ట్ లో అవుతుంది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ప్రతి పేషెంట్ చెప్పేది నాకు ఈ టెస్ట్ చేసేటప్పుడు నేను చేసిన తర్వాత కొద్దిపాటి పెయిన్ అనేది ఉంది అనేది. ఈ పెయిన్ మనం హెచ్ఎస్జి చేసినప్పుడు కింద నుండి గర్భసంచి ద్వారం ద్వారా మనం డై పాస్ చేస్తాం కాబట్టి ఆ టైంలో నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. ఈ డై వెళ్లే దారిని మనం ఎక్స్రే ద్వారా ట్రాక్ చేసి బ్లాక్ ని కనబడతాం. దీని డయాగ్నోస్టిక్ యాక్యురసీ ఆల్మోస్ట్ 80% వరకు ఉంటుంది. బట్ అన్ని టెస్ట్లు పెయిన్ఫుల్ గా చేయాల్సిన అవసరం లేదు. పెయిన్ లెస్ గా చేసే టెస్ట్ ఎస్ఎస్జి, సలైన్ సోనోసాల్పింగోగ్రామ్. దీని ద్వారా మనం డై బదులు సెలైన్ పంపిస్తాం చాలా తక్కువ క్వాంటిటీలో. అండ్ ఈ సెలైన్ వెళ్ళేటప్పుడు ఆ దారిని మనం అల్ట్రాసౌండ్ లో అంటే మన స్కాన్ మెషిన్ లో చక్కగా ఓపీలోనే తక్కువ కాస్ట్ లో ఈజీగా చేసుకొని చూడొచ్చు. దీని ద్వారా నాట్ ఓన్లీ బ్లాక్ ఉండే సైటే కాదు, దాంతో పాటు మనం ఈ ఫ్లూయిడ్ వెళ్ళేటప్పుడు గర్భసంచి లోపలి పొరల్ని కూడా, వాటిలో ఉన్న గడ్డల్ని గానీ పాలిప్స్ ని గానీ ఈజీగా కనిపెట్టొచ్చు. ట్యూబ్ టెస్ట్ ఇక్కడ పెయిన్ఫుల్ కాదు.